ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో చేసిన శ్రీ వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా వచ్చు కళ్యాణ మహోత్సవములు బ్రహ్మోత్సవములు ఈ నెల 22/4/2024 తేదీ నుండి 27/4/2024 తేదీ వరకు 5 రోజులు పాంచాగ్ని దీక్షతో అత్యంత వైభవేతంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 22వ తేదీ సోమవారం ఉదయం పెళ్లి కుమారుడు చేయడంతో ప్రారంభించి 27 సాయంకాలం ఆలయం సేవతో ఈ 5 రోజుల కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. 22వ తేదీ ఉదయం సోమవారం పెళ్లి కుమారుడు చేయట, 22వ తేదీ సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం, 23వ తేదీ సాయంకాలం కళ్యాణ మహోత్సవం, 24వ తేదీ గ్రామోత్సవం రథోత్సవం జరుగును. అట్లానే 25వ తేదీన సోమవారి కార్యక్రమాలు, 26 కూడా నిత్యం జరిగే హోమాలు ఆ రోజున పూర్ణాహుతితో పూర్తగును. 27న సాయంకాలం ఈ ఊంజల సేవతో సోమవారి పౌర్ణమి సేవతో కార్యక్రమం ఆ రోజు కూడా మహిళా భక్తులు వచ్చేవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు వార్షికంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 23వ తేదీ కళ్యాణానికి వచ్చే భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 15,000 మందికి మేము ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు వచ్చే భక్తులకి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశాము. మరి సాయంకాలం జరిగే కళ్యాణ మహోత్సవానికి కూడా వచ్చే భక్తులకి కళ్యాణం తిలకించడానికి 4 సాట్ల స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉండటం వలన ఈ ఓన్లీ అధికారులతోనే ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కళ్యాణ మండపం మీద కూడా ఏ విధమైన ఉభయదాతలు మరి అధికారులు తప్ప ఇంకా ఇతరులను ఎవరిని కూడా కళ్యాణ మండపం మీద కూడా రావడానికి కూడా అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. అదేవిధంగా మరి ప్రెస్ గ్యాలరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా కళ్యాణం తిలకించడానికి కూడా వాళ్ళకి అన్ని విధాలా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూర్చోవడానికి కూడా మరి మ్యాట్లు వేసి అన్నీ కూడా పట్టాలేసి ఏర్పాటు చేస్తున్నాము. ఈ పగలు కూడా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కాళ్ళు కాలకుండా కూడా మరి జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ వారి సహకారంతో వాటర్ తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా తడిపి వాళ్ళకి కాళ్ళు కాలకుండా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 23వ తారీఖు ఈ కళ్యాణం అనంతరం సోమవారి దేవాలయాన్ని తీసుకువచ్చి అదేవిధంగా 24 గ్రామోత్సవానికి సాయంకాలం నుంచి ఈ గ్రామోత్సవం సోమవారి గ్రామం మొత్తం తిరిగి ఆ కార్యక్రమం కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సాయంకాలం మరి ఈ కోలాటం భజన కార్యక్రమాలు భక్తులకి ఈ కార్యక్రమాలు కూడా చూడటానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి 5 రోజులు కూడా ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగులు ఇవన్నీ కూడా వేసి చదువు పందిళ్ళు వేసి ఇవన్నీ కూడా భక్తులకు ఏదైనా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైన ప్రోటోకాల్ కూడా లేదు. అది దయచేసి వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు.